ఈయన వచ్చేటికి మరొక దారిలో కనబడుతుంటుంది. శ్రీనివాసరెడ్డి గారు అక్కడ దారి ఒకటి చూపించారు. ఆయనకి తెలియకపోయినా నా మనసులో ఉన్న వీడియో సీరియల్ చెప్తూ ఉంటే వెంటనే కనబడింది. అది ముందు చెప్పి తర్వాత నేను చెప్పదలుచుకున్నది ఈ టాపిక్ గురించి కూడా చెప్తాను. టాపిక్ ముందు ఒకటి ఇస్తే ఏమవుతుందంటే బిగి చేస్తున్నట్టు అయిపోతుంది. ఆ మాట్లాడుతున్నప్పుడు సందర్భంలో ఒక్కోసారి బుర్ర ఎక్కడో అడుగుల పడుగులో కూడా గుర్తు చేస్తుంటాయి. అవి ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ సంబంధించిన కాకపోతే ఇబ్బంది అవుతుంది, కాకపోతే ఆనందం మాత్రం ఉంటుంది. ఎందుకని మాస్టర్ గారి గురించి చెప్తున్నాయి కనుక సీరియల్ చెప్పిన దాంట్లో నాకు గుర్తొచ్చిన వీడియో ఏంటంటే అక్కపూడి మహారాజ్ చరిత్ర మాస్టర్ గారు డిక్టేషన్ చెప్తుంటే రాస్తున్న రోజులు సాయంత్రం ఏదో టైంలో అందరూ 8:30 ప్రాంతానికి అంత లోపల వెళ్ళిపోతే కొన్ని రోజులు బాగా ఖాళీగా ఉన్న రోజులు సెలవులు వచ్చినప్పుడు అంటే అందువల్ల నేను 8:30 ప్రాంతానికి పోయి భోజనం చేసి రాబోయేట్టే వెళ్ళి భోజనం చేసి వెళ్ళి వచ్చాను. భోజనానికి పోయే ముందు చూసిన మాస్టర్ గారు మరొకరికి చూసేది వాకిట్లో అట్లాగే రోజు తెలుసు నిలబడిపోయారన్నమాట. ఏడుతో ఆశ్చర్యం రా లోపలికి అన్నారు. మొదటిసారి చూడడం బీడీ తాగుతూ ఉన్నారు. అందువల్ల ఆయన స్మోక్ చేసింది లేదు. చీరాల స్వామి దగ్గరికి పోతే ఆయన ఇచ్చి తాగమంటే తాగడం తగ్గితే స్మోక్ చేసింది లేదు. రెండోది బాబా పట్టం ముందు ఒక చాక్లెట్ బాక్స్ ఒకటి ఉండేది. దానికి తాళ్ళు పెట్టి కట్టేసి ఉండేవాడు. చాలాసార్లు అడుగుంటాం మేము అందరూ ఏమున్నాయి సార్ అని. తెలియాల్సిన రోజు తెలుస్తాయి అని వాడు చెప్పేవాడు. అది ఆ బాక్స్ ఓపెన్ చేసి పెట్టినారు. అందులో బీడీలు, సిగరెట్లు, అగ్గిపుల్లు, కాలిపోయిన అగ్గిపుల్లు. చీరాల స్వామి దగ్గర పోయినప్పుడు ఆయన ఉన్నంతసేపు ఈ జరిగిన స్మోకింగ్, అగ్గిపుల్లు, ఆరిపోయిన అగ్గిపుల్లతో సహా అన్నీ ఏది తెచ్చి పెట్టుకున్నారు. అవి ఆయన మహాసంపదలాగా బాబా పాదాల దగ్గర పెట్టున్నారు. ఆ డబ్బా పైగా చీరాల స్వామి లాంచ్ చేయడం తెలుసుకున్నారు. దాన్ని అందించి స్నానం చేసి ఎందుకో గుర్తొచ్చారు చీరాల స్వామి. సాధారణంగా ఎప్పుడైనా ఆశ్చర్యం వెళ్ళారు. ఎంత పొడవు దాచి 3 మడతలు వేసుకున్నారు చెయ్యి. అంత పొడవు దాచి అది వేసుకుని బీడి తాగుతుంటే చూసి బయట నిలబడిపోయింది. అట్లాగే నోరు తెచ్చింది. రాబోయి రాబోయి వచ్చి నవ్వుతూ చెప్పారు. ఇది చీరాల స్వామి ఇచ్చిన లాంచి ఉన్నటువంటి స్వామి చాలా గాఢంగా గుర్తొచ్చారు. అందుకని సార్ ఇదిగో ఇంతకాలం అడిగారుగా ఇందులో ఏమున్నాయి ఇవి. ఆయన దగ్గర మిగిలిపోయిన బీడీ ముక్కలు, సిగరెట్లు ఆయన ఫుల్గా ఇచ్చిన ఒక్కోసారి కట్ట బీడీ కట్టి ఇచ్చేసాడు. అవన్నీ మొదటిసారి ఎందుకని మొదలైందో తెలియదు. ఆయన గుర్తొచ్చి ఇలా మొదలుపెట్టారు. మొదలుపెట్టింది ఆయన దగ్గరే. మళ్ళీ కంటిన్యూషన్ అంటే మళ్ళీ ఆపకుండా తాగడం అనేది మొదలుపెట్టింది కూడా ఆయనతోనే. అంతేకాక ఇంకో తమాషా పోయేటప్పుడు దాంతో మూలకు పైకి చూస్తున్నారు. సీలింగ్ లోపల మూలకు చూస్తున్నారు. ఏమో దాన్ని చూసి వచ్చింది ఇంతకాదు బలి పిల్ల మొదటి బలి పిల్లలు ఏది సార్ విచిత్రంగా చూస్తున్నారు. కాదు ఇంకో సీల్ చూడు అది ఎంత ఉంది ఇంత ఉంది. ఇప్పటికి రెక్కల పురుగులు ఉంటాయి కదా, వర్షాలు పెట్టి వస్తుంటాయి. ఇప్పటికి 16 పురుగులు తిరిగింది. భయవారు సార్ బాడీలో అంత స్థలం ఎక్కడుంది అంటే ట్రాన్స్లేటర్ అటు ఇటు కనబడుతుంది. అంత పచ్చగా ఉంది దాని చర్మం, శరీర నిర్మాణం. 16 పురుగులు ఎక్కడ పడతాయి సార్? ఓన్లీ గొప్పదేగా ఇందిరా గారిని ఎంపీలు తినేసింది. 16 తిరిగింది, అది ఇంకో 2 తిరిగింది, 18 ఇప్పటికి అన్నారు. అట్లా ఎట్లా పడతాయి సార్? అదే కదా నేను చూస్తున్నాను. అందుకని తీక్షణంగా చూస్తున్నారట. ఒక పురుగు తిరిగింది, మింగేసింది. ఆ లోపలది కనిపిస్తుంది. ఇది పేరు కదలని కనబడుతుంది. కింద పోయి చేరి పురుగు మీద 2వ వెళ్ళింది అనుకోండి, ఒక కుదిరిపిస్తూ ఉండదు. బ్రాహ్మణలో పొద్దునట్టు 2 లేవట, ఒకటే ఉన్నట్టు. ఇంకోటి తిరిగిన తర్వాత మళ్ళీ కుదిరిస్తుంది, మళ్ళీ వెళ్తుందా. ఇట్లా ఇంటికి 18 మొత్తం లెక్క అన్నారు. అది ఒక చెప్తున్నారు. నాకైతే ఒక ఆశ్చర్యం. అది కాదు ఆశ్చర్యం. తర్వాత భాస్కర్ చెప్పింది, యోగులు తపస్సు కోసం ఎక్కడో గుహలో కూర్చుంటారు. ఈ తపస్సు చేసేటప్పుడు సైన్స్ చెప్తుంది ఏంటి, మెటబాలిజం బాగా స్లో డౌన్ అవుతుంది. అందువల్ల ఆహారం అంటే శరీరం
ఖర్చు కావాల్సినటువంటి ఎనర్జీ లెవెల్ బాగా తగ్గుతుంది. అంటే తక్కువ దాంతో ఎక్కువసేపు శరీరంలో జరిగే క్రియలు జరిగిపోతాయి. అందువల్ల మనం ఒకరోజు పొద్దున్న నుంచి మరి 4 తింటే అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి మామూలు భోజనం చేస్తే 4-5 రోజులు కూడా ఉంటుంది. అందువల్ల తొందరగా రాకల శరీరం నిలబడాలిగా. హృదయంలోనో మనసులోనో బుద్ధిలోనో అనుభూతులు వస్తున్నప్పటికీ అవి గ్రహించడానికి కావాల్సిన పరికరం శరీరం నిలబడాలిగా. దానికి కావాల్సిన అతి తక్కువ ఆహారం లేదు, చేపడడం అది ఉన్నంత వరకు పర్లే. అది తగ్గిపోయింది అనుకోండి, మనసును బయటకు నెట్టేస్తుంది. అప్పుడు వాళ్ళ స్పృహ బయటకు వస్తుంది. వెళ్ళగానే బయటకు రాగానే వెతుకుతారు ఆహారం కోసం. వాళ్ళ కళ్ళు చెబుతున్నప్పుడు ఇది ఆహారంగా పనికి వస్తుంది. తిరుమలకు వచ్చారు ఒకసారి, మా ట్రైనింగ్ ఏదో జరుగుతుంది. పాపనాశనం అయింది, తిరిగి మాస్టర్ గారితో పాటు ఒక పొదలాంటి పెట్టి ఆకులు చూపించి ఒక గుప్పుడు కోసుకురాబోయేలా కోసుకొచ్చారు. నవ్వులు తిను అన్నాను. తిన్నా పురుగులుగా కస్తీజీగా పిండి కూర బాగుంటే పొట్టకి ఆహారం పడేట్టు అనిపించింది. అక్కడికి తెలుస్తాయి వాళ్ళకి. అట్లాంటి ఆకులు కోసుకొని తినేస్తే చాలు, 6 రోజులు మళ్ళీ అక్కర్లేదు వాళ్ళకి ఆహారం. దొరికిందనుకో ఈ బల్లి ఎట్లా తింటా ఉంది అలా తింటారు. నెలకు కావాల్సిన ఆహారం మొత్తం ఒకేసారి తింటారు. తొక్కేయడమే లోపలి. అట్లా ఉంటాయి. అందువల్ల వాళ్ళు అట్లా ఉండగలుగుతారు అని చెప్పారు. ఒక చిన్న బలిలో తొలగించి ఒక పెద్ద రహస్యం చెప్పారు. ఈ మధ్య గత 30 ఏళ్లలో గుర్తురాని ఒక సంఘటన గుర్తొచ్చింది. అది చెప్తాను. దాని ముందు సోముడు అంటే తెలియదే ఉంది. ఆర్కిట్లో సోముడు అంటే చంద్రుడు, సూర్యుడు అంటే తెలుసు. చంద్రుడు సూర్యుడు అడ్డుగా గలవాడేవాడు జగత్తో, జగత్తును సృష్టించిన వాడు, జగత్తుని నిలబెడుతున్నవాడు. 3గా మాట్లాడి లేదు ఒకటే. రెండోది ఏంటి? కాలానికి సంకేతం. రాత్రి పగలే కాలం అనే దానికి ఉన్నాయంటే 2 పాదాలు. ఒకటి ఉన్నప్పుడు 2 దాగి ఉంటుంది, ఒకటి పనులో ఉంటుంది. ఈ 2 పాదాల మీదే కాలగమనం జరుగుతుంటుంది. మూడోది ఏంటి? పగలు నువ్వు చేసేవంతా సూర్యుడి సాక్షి, రాత్రి నువ్వు చేసేవాటన్నిటికీ చంద్రుడు సాక్షి. ఇంకొకటి ఏంటి? మనకారకుడు చంద్రుడు. అంటే క్రియేటివిటీ అంటే సృజన, అది పెరుగుకు వచ్చేది మన స్థాయి నుంచి. సూర్యుడు హృదయానికి సంబంధించిన వాడు, బుద్ధికి సంబంధించిన వాడు. ఇంకొక పాయింట్ ఏంటి? చంద్రుడు కరుణకి దయకి సంకేతం. సూర్యుడు తీక్షణకి శిక్షణించేవాడు, శిక్షణకి పుష్టికి సంకేతం. శిక్షణ ఇస్తాడు, శిక్ష వేస్తాడు, పుష్టి ఇస్తాడు, సరైన దానిలో నడుపుతాడు. అయినా తప్పు చేస్తే చంద్రుడు దయ కరుణ చూపిస్తాడు. శ్రీరామచంద్రుడి గురించి చెప్పినట్టు వర్ణంలో ఆయన చూపుల గురించి వాల్మీకి చెప్పింది అవి 2. అంటే వాళ్ళ నుంచి దాగి ఉంచగలిగేది ఏది ఉండదు అని అర్థం. ఆ స్థాయిలో ఉన్నవాడు కనుక ఆ పేరు పెట్టినట్టున్నారు, సోమ సూర్యలోచనుడు అని. ఇది నేను పెట్టిన పేరేం కాదు. అందులో మాస్టర్ గారి స్మృతుల్లో ఏదో రాసిమంటే నాకు గుర్తున్నవేమో అప్పుడు గుర్తొచ్చిన రాసిస్తే వాళ్ళు పుస్తకం వేసిన వాడు రాసిన పెట్టినట్టు పేరు అది. ఇది నాకు అర్థమైంది. దాంట్లో ఆయనకు ఎలా తెలుస్తాయి, తెలిసేంత దానికి మీకు ఏమైనా సంకేతం ఉందా అన్న దాని గురించి 2-3 సంఘటనలు చెప్తే సరిపోతుంది. విజయనగరం చాలా మంది పోయి ఉండొచ్చు. వెళ్ళుంటే దగ్గరలో మీకు కొండ కనబడుతుంటుంది, శివాలయం ఒకటి కనబడుతుంటుంది. శ్రీనివాస రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు కదా, ఒక సంఖ్యల ఒక గుడిసె ఒక రాట, దాని నుంచి సంఖ్యల మాస్టర్ గారి తాలికి వేసిండేది ఆ కొండ. మాస్టర్ గారు ప్రారంభంలో అక్కడ లెక్చరర్గా చేరిన ప్రారంభం రోజుల్లో బ్యాచిలర్స్ క్వార్టర్స్ ఉండేది, అందులోనే ఉండేవాడు. వరుసగా మంచాలు వేసుకుంటారు లెక్చరర్లు అందరికీ తలా ఒక మంచం. 2 మంచాల మధ్యలో ఆయన పెట్టి బాబా పట్టం పెట్టి కూర్చొని ధ్యానం చేస్తుండేవాడు. ఈ మంచం మీద వాడు ఆ మంచం మీద వాడికి చీకటి బ్యాగ్ అందించడం, సిగరెట్ అందించడం, జోకులు వేసుకోవడం, ఇంత హడావిడి జరుగుతూనే ఉండేది. ఈ పాటికి వాడు మోసుకుని కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఇది తప్పు, నేను చేస్తుంది ఏంటి? మనకు చాలా కోపం వస్తుంది. మనకు
అందరూ కోపం వస్తుంది. ఆయన ఎప్పుడు కోపపడేది లేదు. ఇంకోటి ఆ గూడెల కొండ అది ఈ రోజుల్లో ఉన్నంత జనాభా ఏమాత్రం ఉండేది కాదు. ఆ కాలేజీ జరిగిన జనతా కూడా చిట్టాడు, కొండ చుట్టూరు చిట్టాడు. వెన్నెలంటే అద్భుతం. కొండ, శివాలయం, పక్కనే నది, వెన్నెల, ఓ పెద్ద మామిడి తోపు, చాలా అందమైన ప్రకృతి ఉండాలి. ఇంత అందమైన వెన్నెల అయ్యో ఊరికే పోతున్నట్టుంది అనిపించేది. రాత్రి మెస్ నుంచి భోజనం చేసి వస్తూ పోవడానికి ముందే బయట వరండా ఉంటుంది, బ్యాచిలర్స్ క్వార్టర్స్, అక్కడే ఒక సాప్ పడేసి వెళ్ళిపోయాడుట. భోజనం చేసిన తర్వాత భారద్వాజ లోపలికి రాడు, బయటే పడుకుంటాడు అని వాడు తలుపు వేసుకుని పడుకుంటారు. బయటే కాసేపు పడుకున్నట్టు పడుకొని 11కో ఆ ప్రాంతంలో లేచి వెళ్ళిపోయాడుట. పాములు, జరులు, తేళ్ళు అన్నీ ఉంటాయి, విషాలు, పురుగులన్నీ ఉంటాయి. ఎవరంతా తెల్లవారు 4:30 దాకా తిరిగేవాడు ఆ కొండ చుట్టూనో అడవులలో. ఒంటరిగా భయం వేసేది కాదు, సాగితే సాలేది కాదు, అంత ఆనందం ఉండేది. ఒక్కోసారి ఎక్కడ కూర్చుని పోతే కళ్ళు మూసుకుని కళ్ళు తెచ్చుకున్నాం, ఎంత టైం గడిచిపోయేదో తెలిసేది కదా. దాని చుట్టూ ఇంకొక విషయం కూడా చెప్పారు. అది కొండ లోపలంతా రాయి కాదు, పోలు గుహలు లాంటివి ఉన్నాయి. చాలామంది తపస్సులు ఇప్పటికీ ఉన్నారు. ఆ సంగమంలో స్నానం చేసి ఆ కొండలో కూడా కనబడింది అన్న. కనబడిందా సార్? అవును. నాకు 8 ఏళ్ళు 10 ఏళ్ళ వయసులో మా పెద్దలను ఒక ఆయన సన్యాసి ఒక ఆయన ఉండేవాడు. ఆయన మేము ఉన్న ప్రాంతాలకు కొత్తపల్లిలో ఉండేవాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన సంగమం అంత దూరం నడిచి వచ్చి స్నానం చేసి వచ్చేవాడు. తెల్లవారుజామున స్నానం చేసి ఆయన అదే చెప్తున్నారు. చిన్నప్పుడు చాలా మంది ఋషులు ఉన్నారు, తాటి చేయడం తెచ్చుకుంటారు, ఒక్కొక్కళ్ళు ఆ కొండ లోపలికి వెళ్తుంటారు. చూశాను నేను, నాకు కనబడ్డారని చెప్పాడు. మళ్ళీ అదే విషయం చెప్పింది మాస్టర్ గారు. ఇంకోటి అక్కడ మామిడి తోపు, ఆ తోపులో తిరుగుతూ ఉండేవాడు. వచ్చి ఒకరోజు కూర్చోబెట్టి అడిగారు ఉన్నది. ఆ ప్రాంతాల్లో బాగా పరిచయం ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారంటే విజయభాస్కర్ ఎవరు ఉండేవాడు. మా నాయనకి బాగా పరిచయం ఉన్నారు సార్. అయితే ఒక విషయం కనుక్కుందా, అక్కడ కొన్నేళ్ల క్రితం ఒక 25 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా ఐడల్స్ ఏమో బహుశా నేను టైం చెప్పలేదు, ఎవరైనా ఒక సాధువుని హత్య చేశారు ఆ తోటలో కనుక్కురా ఉంటారు. ఏమి సార్ ఏమంటే ముందు కనుక్కురా చెప్తాను అన్నారు. ఏ విషయం ఎవరు జరుపుకోవాలో ఎట్లా తెలియాలో చెప్పలేదు అంటే చూసాగే చెప్పారు. నేను ఆ తోటలోకి వెళ్ళి తిరుగుతున్నాను, ఒక మట్టి దిబ్బలాంటిది, బాగా గడ్డం పెరిగిన ఒక సాధువు ఉన్నాడు. చేయి సాగి రక్షించన్నట్టుగానే ముఖంలో ఎక్స్ప్రెషన్ కనబడింది. అయ్యో అని ఆయన వైపు ఒక అడుగు వేసినప్పుడు గాలిలో జరిగిపోయింది ఆకారం. ఇక్కడ పట్టుకున్నాడు చేతులతో, ఒక చేయి పట్టుకొని ఇంకో చేయి సాగి బాగా పట్టుకోడు. ఎవరో పొడి చంపేశారు ఏమంటే ఆయన అనిపించింది, అందుకని అన్నారు. వాడిపై ఆ ఊళ్ళో విచారించి వచ్చి చెప్పాడు. దాదాపు 30-35 ఏళ్ళ క్రితం అన్నదమ్ములు ఉండేవాళ్ళు. అన్న పెళ్ళేది లేకుండా సాగుగా ఉండేవాడు, ఈ ప్రాంతాల్లో ఉండేవాడు, అక్కడే గుడి చేసుకుని ఉండేవాడు పాఠశాల. తమ్ముడికి సంసారం ఉండేవాడు, అతనే భోజనం వెళ్ళి సప్లై చేస్తుండేవాడు వాడు అందరికీ. కొంతకాలం అయిన తర్వాత ఆయన ఆస్తి కూడా మనం కొట్టేయాలంటే ఏం చేయాలని ఆలోచించి, ఇది సాధువు గారికి అడిగితే ఏమిటుందో ఏమిటో అని ఆలోచించి మరి ఏమైనా సంభాషణ జరిగేమో తెలియదు. మొత్తానికి తమ్ముడే పొడి చంపేశాడు. ఇది సోమసూర్యులు వచ్చినట్టు నేను చెప్పింది. ఆయనకి ఊరికే ఒక దృశ్యంలాగా కనిపించింది, నిజంగా అతను జరిగిన విషయం. ఇంకోటి ఆయన వినయం బాహ్యంగా వ్యక్తులకు దొరకకుండా ఉండడానికి కావాల్సినటువంటి వినయం ఉంది. అది చాలా మంది మనలాంటి వాళ్ళు చూసిన వాళ్ళు కానీ అందరం మోసపోవడానికి బాగా ఉపయోగపడింది. క్యామోఫ్లేజ్ కన్సీల్మెంట్ అంటారు. 30 ఏళ్ళ తర్వాత గుర్తొచ్చింది నాకు. కొత్తపల్లి మరి సాయిలాంబతో చదువుంటారు, పక్కన గ్రామం 3 కిలోమీటర్లు ఉంటుంది. చిన్నప్పుడు అక్కడే వెళ్ళాము. ఆ ఊరి నుంచి వచ్చేవాడు చాలా పెద్ద బుక్కే ఉన్నారు. ఒకసారి వాడు ఏం చేశారంటే ఒక సాధువు గారు తీసుకొచ్చారు మాస్టర్. ఆయన ఇప్పుడు పెంచులకోన క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో కొండ మీద ఒక పర్ణశాల వేసుకుని ఉండేవాడు. ఆయన శిష్యులు అంతా ఉన్నారు. చాలా అమాయకంగా ఉంటాడు ఆయన. ఆయన తీసుకొచ్చి పరిచయం చేశారు. నరసింహస్వామిని అంటారు, సాధువు అక్కడ ఉంటారు, మేమంతా ఈ దగ్గరికి వెళ్తున్నాం. మాస్టర్ గారు ఆయన పూర్వమాల వేశారు, నమస్కారం చేశారు, అన్నీ చేశారు. పొద్దున్న సాయంత్రం దాకా ఈ వ్యవహారం జరుగుతుంది.
అయిన తర్వాత రాత్రి లాస్ట్ బస్ 8కే ఉంటుంది, కొత్తపాడు వెళ్ళలేదు. స్వామి పోదాం అని అన్నారు. అప్పటిదాకా బయట పెట్టిన ఆయన ఏం చేశాడు, మీరు వెళ్ళండి, నేను స్వామి దగ్గర ఉంటే రేపు వస్తాను, రేపు వచ్చి తీసుకోండి అన్నారు. అప్పటిదాకా బయట పెట్టా ఉండదు. అందరూ వెళ్ళిపోయారు. పూర్తి భోజనం ఇద్దరికి తీసుకురాను వెళ్ళి క్యారేజ్ తీసుకొచ్చాడు. నేను తీసుకొచ్చి పెట్టండి, ఆయన ఏదో చెప్తున్నది. ఆయన మాస్టర్ గారిని అడుగుతున్నాడు. పొద్దున్న సాయంత్రం దాకా ఆయన గురువు గారు, మాస్టర్ గారు, శిష్యుల్లో ఒకడు. భోజనం క్యారేజ్ తీసుకొచ్చేటికి 2 మారిపోయిన సీట్లు. ఆయన అడుగుతున్నాడు. నేను అడుగుపెట్టి కానీ తప్పని మానేశాడు మాట్లాడటం. తను చూసి మాస్టర్ గారు చూశాడు. మనవాడు వెళ్ళి చెప్పండి అన్నారు మాస్టర్ గారు. అప్పుడు మళ్ళీ అడిగాడు. ఆయన అక్కడ 7 గుండాలని ఉంటాయి, 7 స్టెప్స్ పెద్ద కొండ. ఆ పై భాగంలో పర్ణశాల వేస్తే అక్కడ ఉండేవాడ. నరసింహస్వామి దీక్షలోనే ఆయన జీవితాన్ని అంకితం చేసి అక్కడ ఉండిపోయాడు. ఆయనకి 3 మంది శిష్యులు, భక్తులు అంతా ఉన్నారు. ఆ స్థాయిలో ఆయన కూర్చోబెట్టిన తర్వాత ఆయనకి మనసులో ఉన్న అనుమానాలు ఉంటే ఎవరిని అడగాలో తెలియదు, అల్లాడుతున్నాడు ఏమన్నా నేల నుంచి. పొద్దున్న సాయంకాలం ఎప్పుడవుతుందా అని చూసి వాళ్ళని పంపించేసి అప్పుడు అడుగుతున్నాడు మాస్టర్ గారిని, నేను నిజంగా స్వామి భక్తుడి కదా, నరసింహస్వామి భక్తుడి కదా, ఆయన అంటే నాకు ప్రేమ కదా, ఆయనకి నేనంటే ప్రేమ కదా, సాయంత్రం 6 అయ్యేటికి అందరూ భక్తులు శిష్యులు వదిలేసి వెళ్ళిపోతారు, నాకు కావాల్సిన చేసి పెట్టేసి ఒకరోజు అర్ధరాత్రి 12 ప్రాంతం అవుతుందేమో సింహం గర్జన నిలబడింది. ఎప్పుడు తెల్లవారుతుందా అని భయంగా గడిపాను. ఇక నేనేం భక్తుడిని, సింహం అంటే నరసింహస్వామి కాదు, నేనేం భక్తుడిని, నాకు ఆయన మీద ఏం ప్రేమ ఉన్నట్టు, ఏంది స్వామి ఇది, నేనేం తప్పు చేశాను, నా సాధనలో ఏం తప్పు ఉంది, నువ్వైతే చెప్పగలవని అనిపించి వాళ్ళందరూ పంపించేశా, నువ్వు నాకు చెప్పాలి. ఏం చెప్పారు నాకు ఎందుకు తెలీదు, నువ్వు వెళ్ళవై ఫోన్ చేస్తావు. నన్ను పంపించేసి ఏం చెప్పారో నాకు తెలియదు. పొద్దుటి వాడు వచ్చారు, వాళ్ళతో పాటు ఆయన వెళ్ళాడు. ఇట్లాంటివి చాలా చిత్రంగా ఉంటాయి అనమాట. మళ్ళీ మాసం ఎక్కడైనా చెప్పావు ఎందుకు నేను ఒక్కడే చూసింది, ఎక్కడైనా చెప్పావు, సరే సార్ అట్లాగే సార్ చెప్పండి సార్. ఇంకొకటి, ఈ పరీక్ష పేపర్లు దిద్దడానికి, ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దడానికి అవకాశం వచ్చిపోతే నాకు చీఫ్ ఎగ్జామినర్ ఒక ఆయన రామచంద్ర ప్రసాద్ గారు రిటైర్ అయిపోయినారు నెల్లూరు. ఆయనకి మాస్టర్ గారు అనే విషయం తెలుసుకుంటుందనే ఊహ కూడా నాకు లేదు. నాకు మాస్టర్ గారు తెలుసు అనే విషయం ఆయనకి తెలిసే అవకాశం లేదు. వాడు మామూలుగా నెల్లూరు ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళే కానీ ఎప్పుడు విద్యా రాగా ఆయన చూసింది లేదు, ఏమీ లేదు కనుక ఆయన తెలుసుకుంటుంది అనే విషయం నాకు తెలియదు. ఏదో మాటల్లో వచ్చి ఏదో విన్నాడు ఆయన, నేను ఎవరితో మాట్లాడాను. వాడు వెళ్ళిపోయిన తర్వాత భరద్వాజ మాస్టర్ గారికి ఎక్కడ తెలుసు అన్నారు. సార్ నేను ఆయన చదువుకున్నవాడి సార్, అక్కడే ఉన్నవాడి, బాగా పరిచయం సార్ చెప్పారు. అని ఇంటికి మీకెట్ తెలుసు సార్, నాకు తెలియదు విచిత్రం కాదు, మీకెట్ తెలుసు సార్ అనమాట. చెప్తా అని చెప్పారు. ఆయన చెప్పింది తర్వాత కూడాను మాస్టర్ గారు చాలా మోసం చేశారు మమ్మల్ని అని బాగా అర్థమైంది. బాగా పరిచయం మాస్టర్ పేపర్ వాల్యుయేషన్కి దానికి పేరు ఎప్పుడో పరిచయం లేదు. ఆయన అంటే అందరంటే ఇష్టమే మాస్టర్ గారికి, ఎవరన్నా ఇష్టం. అట్లా ఆయన కూడా సరే రాత్రి ఉండాల్సి వస్తే ప్రసాదం ఇంటికి వస్తాను రాత్రికి అన్నారట. అట్లాగే ఇక అప్పటి నుంచి నెల్లూరు స్టే అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి వెళ్ళిపోతారు. ఆయనకి సిగరెట్ అలవాటు ఉంది, మాస్టర్ గారికి అలవాటు అయింది చీరాల స్వామి వల్ల. ఆయనే మా అలాంటి వాళ్ళలాగే ఆయన పట్ల ఆయన చేసుకున్న అలవాటు ఉంది. కాఫీ బ్రహ్మాండంగా పెట్టాడు, వాడు ఆవిడ కంటే ఆయన బాగా పెట్టాడు. 2 గ్లాసులో కాఫీ తయారు చేసేస్తాడు, 4 ప్యాకెట్లు తెచ్చి పెట్టుకుంటాడు, మేడం గదిలో కూర్చుంటారు. ఎప్పుడు తెల్లవారిందో కూడా పట్టించుకునే వాళ్ళం కాదు. ఆయనకి తెలిసిన విషయాలు, అనుభవం నుంచి ఆయన చెప్పే విషయాలు మామూలుగా మనకి ఎక్కడ దొరకవు. ఆయన దొరకడండి, మామూలు వ్యక్తి కాదైనా, మామూలు వ్యక్తి కానే కాదు, మనిషే కాదు ఆయన, ఆయన ఒక మహా తపోనిది. అది మీరు ఎక్కడ చెప్పగలరు సార్ అని చెప్తాను వినండి. నేను 19 ఏళ్ల వయసులో నాకు స్కూల్ టీచర్ పోస్ట్ వచ్చింది, ఒక పల్లెటూరులో వేశారు, చేస్తున్నాను. ఇది తర్వాత చెప్పాను, ముందు దానికి ఎలాగ ముందు చెప్పడం బాగుంటుంది. ఆయనతో ఒకరోజు రాత్రి మాట్లాడుతూ మధ్యలో అన్నాను, నాకు ఉపదేశం దీక్ష లాంటివి జరగలేదు, నాకు అదృష్టం లేకపోయింది నా జన్మలో అని బాధపడ్డాను నేను.
ఒక్కసారి గారు ప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు అన్నారు. అవునండి జరగలేదన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని అన్నారు. నిజమేనండి జరగలేదు, అందుకని చెప్తున్నా అంటే బాగా గుర్తు తెచ్చుకో. జరిగింది నువ్వు మర్చిపోయావు, చేయడం మర్చిపోయావు, వదిలేసావు. ఇప్పుడు ఈ మాట అంటే ఎట్లా? నాకు జరగలేదండి, ఎవరు ఎక్కడా చెప్పలేదు. హిమాలయ యోగి మర్చిపోయావా అన్నారు. అంతే కృష్ణమూర్తి గారు గిరగిర శ్రీనివారంలో గారికి వెళ్ళిపోయింది బుర్ర మొత్తం. షాక్ అయ్యాను నేను. 19 వయసులో టీచర్ అయ్యాను, ఒక పల్లెటూరులో చేస్తున్నాను. ఎవరు వచ్చి మీకోసం ఎవరు వచ్చారు స్వామి అని అన్నారు. బయట చూస్తే ఒక సాధువు ఒక ఆయన ఉన్నారు. భోజనం కావాలి వచ్చాను ఆయన, ఎవరైనా బ్రహ్మచారి బ్రాహ్మణుడు ఉన్నాడు అడిగితే నువ్వు ఉన్నావు అని చెప్పారు, అందుకని వచ్చాను అన్నారు. ఒక అరగంట అయితే పాట పైన వస్తాను, అట్లాగే భోజనం పెట్టాలన్నాను. నేను క్లాసులో కూర్చుంటానని కూర్చున్నారు. పోతన పద్యాలు ఎవరు చెప్పిందని ఆయన విన్నారు సంతోషంగా. వెళ్ళి నేను పొద్దులు చేసుకుని చల్లారిపోయి ఉంటుంది కదా, చక్కగా వంట చేశాను. అంతా తయారు చేసిన తర్వాత కానీ ఆయన పెట్టడానికి ఆవు కావాలి కదా అనే విషయం గుర్తు రాలేదు. లేచి బయట పోతున్నాను. ఆవుకాయ పోతున్నావు అని అన్నారు. అవునన్నాను. ఆ ఎదురింట్లో బాగా చెప్తుంది, పోయి ఆకులు తెచ్చుకో. 4 ఆకులు తెచ్చి గుట్టు పెట్టేసి సరిపోతుందన్నారు. ఇన్ని రోజులు అక్కడే ఉన్నా, నా ఇంట్లో బాగా చెట్టు లేదు, పౌడర్ లేదు, ఏమి లేదు. లేదండి అన్నాను. వెళ్ళి అడుగు అన్నారు. పెద్ద ఆయన కదా అని వెళ్ళాను. ప్రహరీకి ఒకటి పోటీగా ఉందండి చెట్టు, అందుకని నీకు ఎప్పుడు కనబడదా, ఆయనకి కనబడదు కదా, ఆయన అంటే చెప్పారు తెలియదు. కోసుకుని కోసుకోవాలి అని రెడ్డం గారు 4 ఆకులు తీసుకొచ్చి పెట్టాను. 10 రోజులు నాతో పాటు ఉన్నారు. ఆ 10 రోజుల్లో 2వ రోజే నేను మీకు వెతుక్కుంటూ వచ్చాను. నాకు ఆదేశం వచ్చింది. అదే దానికి దీక్ష ఇచ్చారు, అమ్మవారు దీక్ష ఇచ్చారు. 10 రోజుల దాకా నుండి సాధన చేయించిపోయారు. పెళ్ళి అయిన కొంతకాలానికి నేను ఆయన్ని అటకి చేసినట్టుగా. అవును అంతా గుర్తు తెచ్చుకొని చెప్తే అవును కాసేపు అది. అవును మీకంటే తెలిసి ఈ విషయం అవి అడగకూడదు అడగకూడదు అన్నారు. అసలు ఆయన మామూలు వాడు కాదండి, ఆయన కనబడతాడు కానీ ఆయన అసలు దొరకడు, ఇప్పుడు సరిపోతాడు ఆయన అని చెప్పారు అనమాట. ఆయన చాలా గొప్ప సాహితీవేత్త కూడా, మామూలు వాడు కాదు. ప్రస్తుతం నెల్లూరు ఒక చూసుకుంటారు. పొద్దుటే దినచర్య ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఒకటి ఉండేది. ఆ ప్యాటర్న్ ఎందుకు తయారైన మామూలుగా అట్లాంటివి నియమ నిబంధనలు ఇట్లాగే ప్రతిరోజు గడవాలి ఏమి ఉండేది కాదు. ఆకాశం అంతే. ఏ గ్లాసులో పోతే దాని ఆకారం, నీళ్ళ కంటే కూడా ఆకాశం. 40 రోజులు ఎంతో సెలవు వచ్చింది. ఆంధ్ర బంద్ ఎప్పుడో జరిగింది, 1900 చిల్లరలో ఎప్పుడు జరిగిందో గుర్తులేదు నాకు. అప్పుడు కాలేజీ మొత్తం పోసారు ఇండిపెండెంట్. అందువల్ల అందరూ వెళ్ళారు. 2 రోజులు సెలవు దొరికితే సంచి తెచ్చుకుని మాస్టర్ గారు ఒక కాకి ప్యాంటు, బిస్కెట్ కలర్ ఏమంటాం 3 కలర్ షర్ట్ ఉండేది. ప్రయాణానికి మహాత్ములు జరిగేటి ఆ డ్రెస్ సాధారణంగా బయలుదేరిపోయే ముందు అగలు తెలిగించి బాబా దగ్గర పెట్టి కాసేపు కూర్చుని కళ్ళు మూసుకుని విభూతి పెట్టుకుంటారు. రోడ్డు మీద బస్సు ఎక్కి రావడం చూస్తే విభూతి ఏముండదు, నుదుటి మీద అబ్జర్వ్ అయిపోయింది మొత్తం. అన్ని రోజులు సెలవులు వస్తే ఎక్కడికి వెళ్ళలేదు. విద్యానగర్ వదిలి వెళ్ళలేదు. రూమ్ కూడా సాయంత్రం పూట ఒక 45 నిమిషాలు రూమ్లోంచి బయటకు వచ్చేవాడు. ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళేవాడు. మిత్రులు కూడా ఎప్పుడో 2 రోజులకు ఒకసారి వచ్చేవాడు. పక్క ఊరు వాడు కనుక, నాకు విద్యానగర్ కనుక అక్కడే ఉన్నాడు కనుక పొద్దు టిఫిన్ తీసుకోవడం, మధ్యాహ్నం భోజనం తీసుకోవడం ఇది మెయిన్. కాకపోతే నాకంటే ఒక కుక్క ఎంత గొప్పలో ఆ 40 రోజుల్లో నాకు అర్థమైంది. ఒక నల్ల కుక్క నామవాడు మాస్టర్ గారు రాసిన నామవాడు చూసారా? ఆ 40 రోజుల్లో 8 రోజులు నాకు సరిగ్గా గుర్తులేదు అన్నాను కదా. ఆ రోజుల్లో మనసులోంచి పుట్టుకొచ్చిన నామాలు ఆ వివరాలు చెప్తాను. నేను పొద్దున 6:30కి ఇడ్లీ తీసుకెళ్తాను, 4 ఇడ్లీ పెద్ద సైజే. ఆ పాటికి ఆసనాలు ఇవన్నీ అయిపోయి కొబ్బరి రాసుకుంటారు. రోజు కొబ్బరి రాసేసుకుని తలస్నానం చేసేస్తారు. పూర్తిగా పోయేలాగా మాత్రం స్నానం చేయరు, కొంత అతడి ఉండేలాగా ఏది నూనె జిడ్డు ఉండేలాగా వచ్చి స్నానం చేసేస్తారు. ఆ తర్వాత పూజకి రెడీ అయిపోయి కూర్చుంటారు. నేను ఒక 1/2 గంట కూర్చుంటారు. పూజ మాస్టర్ గారు మొదలుపెట్టిన తర్వాత మాస్టర్ గారు బాబా దగ్గర కూర్చుంటారు. నేను ఈ పక్క నుంచి మాస్టర్ గారి దగ్గర కూర్చుంటాను. మా ఇద్దరి మధ్యలో నల్ల కుక్క వస్తాయి. సరిగ్గా బాబా వైపు తిరిగి కూర్చునేది. దాని కళ్ళు హిజ్ మాస్టర్స్ వైపు కుక్కలా కూర్చునేది. దాని కళ్ళు పట్టణంలో ఉండే బాబా కళ్ళు ఒకే సరళ రేఖలు ఉంటాయి.
అలా కూర్చున్నాను. పావుగంట తర్వాత నేను తోక కూడా చేయలేమండి. అది తోక కూడా కదిలిచేది కదా, భాస్కర్ గారు చెప్పారు. తోక మీద వెంట్రుక కూడా కదిలిచేది కదా. మళ్ళీ మధ్యాహ్నం 12:45 1 గంటల ప్రాంతాల్లో భోజనం తీసుకెళ్ళామండి. రూమ్లోకి వెళ్ళాలంటే భయం వేసింది నాకు. ఏముండదు, ఖాళీ అనిపించేది కాదు. అదేదో థిక్గా చాలా చిక్కటి వస్తువు లోపలికి పోవడం ఎంత కష్టమో అట్లా అనిపించేది. అంత సైలెంట్గా ఉండేది. క్యారియర్ కింద పెట్టాలంటే భయం. ఊపిరి బిగబట్టి శబ్దం లేకుండా పెట్టాల్సి వచ్చేది. అంత నిశ్శబ్దం నిండిపోయేది గదిలో. అంత నిశ్శబ్దం నిండిపోయేది గదిలో. ఆ తర్వాత ఎప్పటికో కళ్ళు తెచ్చేవారు. ఆరతి దగ్గరికి వచ్చేది. కర్పూర వెలిగించి కానీ ఆరతి ఇవ్వకముందే వెళ్ళిపోయేది అనమాట. ఆ చివరి పావుగంట ఉండేవాడిని. ఇది మాత్రం మొదటి పావుగంట చివరి పావుగంట నేనుంటే మధ్యలో అంతా అంటే 7:30 ప్రాంతాల నుంచి 12:45 వరకు ఉండేది అన్ని రోజులు. మధ్యలో సైలెన్స్ ఎక్కడికి ఏమయ్యేదో శరీరం వేసుకోవా తెలిసేది కదట. ఎక్కడో చిన్న కదలికి తెలిసేదట. ఏంటి ఆగిదని చూడడం వీలయ్యేటప్పుడు మనసు కూడా ఇదేదో మాట్లాడుంది అనిపించేదట. చూస్తే సర్వస్వరూపాయ నమః ఇట్లాంటి నామాలు ఉన్నాయి. ఏదో ఒక నామం అది దీన్ని కొత్తగా ఉండే నామం అనిపించేది. దీని భావం అనిపించగానే భావం అయిపోయేది మనసు మొత్తం. మళ్ళీ సైలెన్స్. ఎప్పటికో తెలిసేదట. రోజుకి అట్లా 4-5 నామాలు మాత్రం వచ్చేయట. 4-5 రోజులు అయిన తర్వాత మరుసటి రోజు నుంచి గుర్తు పెట్టుకుని రాత్రి రాసి పెట్టుకుంటూ వచ్చారట. అవి మొట్టమొదట 108 కూడా కాదు, 58 ఎన్నో వచ్చాయి. తర్వాత యాడ్ చేశారు మిగతా. ఇంకోటి ఆయన కాపాడు ఒక మాట అంటే దాని వెనుక ఎంతవరకు ఫ్యూచర్ ప్లాన్ ఉండేదో మనకి తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది. నన్ను నాలాగే ఒక పరాక్రమవంతుడు అంటే రాత్రి ఒంటరిగా బయటకు రాలేనివాడు. అలాగే ఇద్దరిని అడవికి పోయి 3 రోజులు రమ్మన్నారు. మా అమ్మ మామూలుగా వాడు ఒప్పుకోరు, వీడు తిరిగిపడరు అని భయం. అట్లంటే మాస్టర్ గారు చెప్పారని కానీ సరే అన్నారు. ఎవరు తయారు చేశారు, వరకు వీళ్ళు తయారు చేశారు. క్యాన్లో పెట్టుకున్నాం. పొద్దున్న లేచి పడుకునే వరకు ఏం చేయాలో రెజ్యూమ్ అంటారు కదా, మొత్తం ఇచ్చేశారు మాస్టర్ గారు. నామం చేయండి, కూర్చుని పారాయణ చేయండి, ఏదైనా లాంటి కాసేపు చదవండి, ఇంకొక వేరే గురు చరిత్ర మరొకటి తీసుకొని పారాయణ చేయండి. ఇట్లా మొత్తం రోజంతా ఏం చేయాలి మొత్తం చెప్పారు. ఎట్లాంటి చోట్ల టికానా వేయాలి కూడా చెప్పారు. అడిగి కదా తీసుకెళ్ళిన పదార్థాలు అయిపోతే 3 రోజుల లోపలే ఏమి తినచ్చో దేని బట్టి చూసి తినాలో చెప్పారు. కోతి ఏది తింటే తినట్టు రా అని చెప్పారు. ఎందుకని కోతి జీర్ణాశయం మనిషి జీర్ణాశయం దరిదాపు ఒకే రకంగా ఉంటాయి. ఏమంటే అవి దొరికినవి తినద్దు, కోతులు ఏవి తింటున్నాయి చూసి అవి మాత్రమే తినండి అని చెప్పారు. సరే ఆయన చెప్పినట్టే ఒక ముందు నీరుండే ప్రాంతం చూసుకున్నాము, దగ్గర ఒక పొద చూసుకున్నాము, అక్కడికి ఇక్కడికి మధ్యలో దారాలు కట్టాము, దారి మర్చిపోతున్నాము, ఏడుపులనే ఏరుకున్నాము. హోమం కూడా చేయడం, బాబా నామాలు చేస్తూ హోమం చేయడం అన్నీ చెప్పారు. ఎట్లా చేయాలి ఆ విభూదంతా పారేదో తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పారు. అట్లాగే చేస్తూ వచ్చాం. అది 3వ రోజు రాత్రి. మరుసటి రోజు పొద్దు బయట విద్యానగరం వెళ్ళిపోవడం మేము వేసుకున్నాం కదా హోమం. ఆ వెలుగులో నేను చూస్తున్నాను. మా విజయభాస్కర్ ఎదురుగా అవతల కూర్చొని వింటున్నాడు. మధ్య మధ్యలో తన మమ్మల్ని అంటున్నాడు, కళ్ళు పైకి చూడమన్నట్టుగా చెప్తున్నాడు. నాకు వెంటనే అర్థం కాదు. కాసేపు ఏది కాస్తాడన్న అన్నాడు. పైకి మాట్లాడాలి మావాడు. ఏదా నేను చూశాను. ఒక లాంతర్ పెట్టి ఒక మనిషి ముఖం మాత్రమే కనబడుతున్నాను. ఇప్పుడు చూస్తున్నాడు నా వైపు మహాకోపంగా. చిక్కడి అంటే చిన్న అడిగారు కాదు, బాగా చిక్కడి అడిగారు. చూడగానే చిన్నప్పుడు హై స్కూల్లో అంత కలిసి చదువుకున్నాడు. అతనికి ఇంటి పేరుతో సహా పేరు గుర్తొచ్చింది. ఏది దొడ్ల మీద స్వామి ఈ టైంలో ఇక్కడికి వచ్చావా అన్నది. ఇట్లా మొహంలో పెట్టి చూసి పూర్తిగా నువ్వు అనేసి దీపం పడేశాడు. అప్పుడు చూశాను ఇంతలో బాణాకరంట పెద్ద దొడ్డు కలుగుతుంది, కింద పడేసి తలబట్టు నేల మీద పడిపోయి ఇది తొందరగా అయ్యేదే మీరు ఇక్కడ అన్నాడు. ఏది అసలు నువ్వు ఎందుకు వచ్చావంటున్నా కుంటూ అన్నాడు. ఆవేశం అల్లాడిపోతున్నాడు మనిషి. కాసేపు సత్తుకుని చుట్టూ చూసి ఎవరే మీరు వెళ్ళండి, నేను తర్వాత వచ్చేస్తాను సగం మీరేడు. అప్పుడు చూస్తే 8 మంది ఉన్నారు చుట్టూ. తలా ఒక కర్ర ఉంది.
చంద్రస్వామి గారు గుర్తుపెట్టి పేరు చెప్పకపోతే